హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో అర్థమెటిక్ సంబంధించి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ అండ్ అలాగే పర్సంటేజ్ అనే టాపిక్ని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈజ్ లైక్ ఫర్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ కోర్సెస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అందులో భాగంగా అర్థమెటిక్ సంబంధించి వీఆర్ ఇన్ ద వీడియో నెంబర్ 2. అదే మనకి ఇక్కడ బోర్డ్ పైన కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది, క్లాస్ నెంబర్ 2. అండ్ అంటే దీనికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ క్లాస్ కూడా చెప్పుకున్నాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ వీ నీడ్ టు లెర్న్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ జాబ్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఏ పర్టికులర్ క్యాలెండర్లో మనం, అంటే ఒక ఇయర్లో మనం ఏ జాబ్స్ రాయొచ్చు అనేది, అండ్ నెంబర్ ఆఫ్ క్లాసెస్, నెంబర్ ఆఫ్ టాపిక్స్ అన్నీ కూడా మనం we have already discussed in the class number 1. Now today I am going to teach you the arithmetic concept ni ela solve cheyali, mind calculation ela cheyali without using pen and paper. Manam normal ga ipudu 10th and intermediate lo నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, 600కి ఒక 520 మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సంటేజ్ అంటే అప్పట్లో ఆ నెంబర్స్ రాసి క్యాన్సిల్ చేసి ఆన్సర్ చెప్పేవాళ్ళని. నో నీడ్ ఆఫ్ డూయింగ్ సచ్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ బై యూజింగ్ పెన్ అక్కర్లేదు. వీ హ్యావ్ టు, అంటే ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఓన్లీ ద థింగ్ ఈజ్ టైమ్. ఆ టైం ఫ్యాక్టర్ని ఎలా మనం సార్ట్అవుట్ చేసుకోవాలి, ఎలా అధిగమించాలి అనేది మనం ఈ రోజు నుంచి జరగబోయేటటువంటి క్లాసెస్లో మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఆల్ రైట్. సో ఇక్కడైతే మనకి క్లియర్గా కనిపిస్తుంది, అర్థమెటిక్ అనే టాపిక్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ జాబ్స్, బ్యాంక్స్, రైల్వేస్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఐబీపీఎస్ క్లర్క్, పీఓ, ఎస్బీఐ క్లర్క్, పీఓ, ఆర్ఆర్బి, అండ్ తర్వాత వచ్చేసి మనకి ప్రీవియస్ క్లాస్లో కూడా బ్యాంక్స్లోనే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటుంది, అండ్ ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఉంటుంది, అది కూడా ఆ పాయింట్ కూడా చెప్పుకున్నాం. సో ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అన్నింటికీ కూడా యూజ్ అవుతుంది. నౌ దిస్ ఈస్ ద క్లాస్ నెంబర్ 2. అంటే క్లాస్ నెంబర్ 1 అయిపోయింది ఆల్రెడీ, ఒకసారి చెక్ చేసుకోండి, ప్లేలిస్ట్లో కూడా పెట్టేస్తాం మనం ఆల్రెడీ. సో అర్థమెటిక్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ అనేది మనం చూసే ప్రయత్నం అయితే చేస్తాం. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ డైరెక్ట్లీ. అంతకన్నా ముందు కొత్తగా ఎవరైతే వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే మరిన్ని మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే బెల్ ఐకాన్ని కూడా ఒక్కసారి క్లిక్ చేసి పడేసేయండి. అండ్ కింద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియచేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి అర్థమెటిక్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, సో ఈ పర్టికులర్ అర్థమెటిక్లో మనం, అంటే అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్, జీకే, జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందులో ఫస్ట్ వన్ అర్థమెటిక్ మోర్ ఇంపార్టెంట్, అంటే ఎక్కువ రోల్ని ప్లే చేస్తుంది, కీ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ అర్థమెటిక్లో మరి ఏంటేంటి సార్ టాపిక్స్ అంటే, ఫస్ట్ వన్ ఈజ్ పర్సంటేజ్. ఎందుకు సార్ పర్సంటేజే చెప్తున్నామని అంటే, స్టార్టింగ్ పర్సంటేజ్ని బేస్ అయ్యే మ్యాక్సిమం టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయండి. మ్యాక్సిమం టాపిక్స్ అంటే 40 to 50% ఆఫ్ ద టాపిక్స్ విచ్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద టాపిక్ పర్సంటేజ్. అంటే పర్సంటేజ్ అనే టాపిక్ వస్తే అంత అడ్వాంటేజ్, అంటే 25 క్వశ్చన్స్లో 10 to 15 క్వశ్చన్స్ పర్సంటేజ్ అనే లాజిక్తోనే రన్ అవుతాయండి. టాపిక్ పేరే మారుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అన్నాను అనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పేసి నేను అన్నాను అనుకోండి, పేర్లు మాత్రమే ప్రాఫిట్ లాస్. ఒక వాచ్ ఉంది, ఒక 5,000కి కొన్నాను, ఒక 6,000కి అమ్మాను, ఒక 1,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది, కానీ ఎన్ని రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది అన్నది మళ్ళీ నువ్వు యూజ్ చేయాల్సింది ఏంటి, పర్సంటేజ్. అర్థమవుతుంది. అందుకని అంత ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ టాపిక్ కానీ మనం పర్ఫెక్ట్గా కానీ ఉన్నామా అంటే, ఒక పర్టికులర్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎంత పర్సంటేజ్ ఎలా ఉంది అనేది బై వాయిస్, అంటే మనం చూస్తా చెప్పేసేయాలి వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్. అలా పెన్ అండ్ పేపర్ వాడమని, స్కెచ్ వాడమని కాదు, ఏది యూజ్ చేయ మైండ్ ఒకటే యూజ్ చేసి, మరీ అవసరం పెద్ద క్యాలిక్యులేషన్ తప్పదంటే యూ కెన్ రైట్ ఇన్ 1 స్టెప్, అంతే. 1 స్టెప్ కన్నా ఎక్కువ వేయకూడదు. 1 ఆర్ స్టెప్స్ అని ఏం కాదు, ఒకటి లైన్ అంతే, ఒకటే లైన్లో టకటకమని కొట్టి ఆన్సర్ చెప్పేలాగా ఉండాలి, విత్ ఇన్ సెకండ్స్లోనే చెప్పాలి. అలా చెప్పాలి అని అంటే యూ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్ అండ్ వెరీ లైక్ యాక్యురేట్గా ఉండాలి పర్సంటేజ్ అనే టాపిక్లో. చెప్తాం ఆఫ్ కోర్స్, అదే అదే కదా మనం చెప్పుకునేది. ఆల్ రైట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది వస్తుంది. తర్వాత ఏజెస్, మొత్తం టాపిక్స్ చెప్తున్నాను నేను యూజువల్గా. సో ఈ ఆర్డర్లోనే ప్రిపేర్ అవ్వాలని ఏం లేదు. జనరల్గా అయితే ఫస్ట్ ఇది స్టార్ట్స్ విత్ పర్సంటేజ్ అండి.
అదొక్కటే నేను చెప్పేది. యూజువల్గా పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ లాస్, తర్వాత వచ్చేసి స్పీడ్, డిస్టెన్స్, ఈ ఆర్డర్ ఎలా అయినా వెళ్ళొచ్చు, పర్వాలేదు. స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం ఒకటే టాపిక్ అండి. సో దీనికి సీక్వెన్స్గా ఉంటుంది బోట్స్ అండ్ స్ట్రీమ్స్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఎందుకంటే టైము స్పీడ్కి సంబంధించిందే కదా, బోట్ స్ట్రీమ్ కూడా అలా అనమాట. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ వర్క్ ఎప్పుడైతే నేర్చుకున్నావు వెంటనే పైప్స్ అండ్ సిస్టమ్స్ అని ఉంటుంది. సిస్టర్న్ అంటే ట్యాంక్ అండి, సిస్టర్ కాదు, సిస్టర్న్. ట్యాంక్లు అంటాం కదా, ట్యాంక్స్ మనం ఉండే లైక్ టబ్స్, ట్యాంక్స్ అన్నీ కలిపి మనం సిస్టమ్స్ అని పిలుస్తాం. ఈ రెండు కాంబినేషన్ టాపిక్ అండి, ఒకలాగే ఉంటాయి. ఈ రెండు ఒకలాగే ఉంటాయి. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ రెండు ఒకలా ఉంటాయి. సో అలా చూసుకోవాలి మనం. ఎప్పుడైతే సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నావు వెంటనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకో. అర్థమైందా? సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఎలా కడతాము ఏంటి అనేది ఆ రెస్పెక్టివ్ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టాపిక్స్ ఏంటి అనేది మనము యూజువల్గా నేర్చుకుంటున్నాం. అలాగే సింప్లిఫికేషన్స్ నేర్చుకోవాలి బాగా, బాడ్మాస్ రూల్ అంతా యూజ్ చేసి. అలాగే 2D అండ్ 3D ప్లేన్ జామెట్రీ అంటాం. 2D అంటే ప్లేన్ జామెట్రీ, ప్లేన్ జామెట్రీ అంటాం. 3D అంటే సాలిడ్ జామెట్రీ. ఇంకా ఇలా ఉంటాయి డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇలా టాపిక్స్ ఉంటాయి. సో చాలా టాపిక్స్ వస్తే మేజర్గా మనకి ఉండే టాపిక్స్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఎక్సెట్రా అని పెట్టేద్దాము. సో ఇలా అంటే చెప్పాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని అంటే ఐ వాంటెడ్ టు టీచ్ యూ వన్ టాపిక్. అయితే ఖచ్చితంగా ఈరోజు పర్సంటేజ్ స్టార్ట్ చేయాల్సిందే. సో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడు డిగ్రీలోనూ 5 యూనిట్లు ఉంటాయిరా ఏదో సెమిస్టర్ లేదా ఇంటర్మీడియట్లో 1 తీసుకో. ఫంక్షన్స్ అని, మ్యాథమెటికల్ ఇండక్షన్ అని ఎలా ఉంటాయి. ఫస్ట్ యూనిట్ పేర్లు తెలుసుకుంటావు కదా ఓవర్వ్యూగా, తర్వాత లాంగ్స్ ఎక్కడ వస్తాయి, షార్ట్స్ ఎక్కడ వస్తాయి, ఎలా నేర్చుకుంటా, ఇక్కడ కూడా మోర్ వెయిటేజ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఫాలో అయిపోయి మనం ఇలాగే లైక్ పార్ట్నర్షిప్ ఉంటుంది చూసారు. మాట్లాడుతుంటే ఒక్కొక్కటే అలా వస్తూ ఉంటాయి అన్నమాట. పార్ట్నర్షిప్ ఉంటుంది, మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్ ఉంటుంది. ఏజెస్ యావరేజ్ చెప్పేస్తాం. ఇలాగా లైక్ టాపిక్స్ అలా వస్తే ప్రతిదీ కూడా మనం కంప్లీట్ క్లాసెస్లో చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ఇవి విచ్ ఆర్ కమ్స్ అండర్ అర్థమెటిక్, మ్యాథమెటికల్ పార్ట్లో. అండ్ తర్వాత ఇంకోటి ఉంటుంది ప్యూర్ మ్యాథ్స్ అంటాం, లేదనంటే కొద్దిగా అడ్వాన్స్ మ్యాథ్స్ అని ఎక్కువ పిలుస్తారు అనమాట. మీకు బుక్స్ వాటిల్లో అయితే అడ్వాన్స్ మ్యాథ్స్ అని ఉంటుంది. ఇంకా అడ్వాన్స్ అంటే పేర్లోనే ఉంది కదా, ఇంకాస్త డెప్త్ అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా మనం నేర్చుకోవాలి. అందులో ఇవి కూడా మనకు తెలిసిన పేర్లే. నెంబర్ సిస్టమ్ అంటాం ఫస్ట్ వన్. ఇందులో దగ్గరగా ఒక 3-4 టాపిక్లు ఉంటాయి నెంబర్ సిస్టంలో. ఎల్సిఎం, హెచ్సిఎఫ్. ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అంటే మనం 10th క్లాస్లో కట్టినట్టు కాదు, ఇక్కడ కొద్దిగా డిఫికల్ట్గా ఉంటాయి. అవన్నీ కూడా మనం చేయాలి. సర్ట్స్ ఇండిసెస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇదైతే మనకి సర్ట్స్ ఇండిసెస్. తర్వాత వచ్చేసి మనకి ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, అండ్ జామెట్రీ, అండ్ లాస్ట్ వన్ మ్యాక్సిమా అండ్ మినిమా. Maxima minima is also a subtopic of trigonometry and actually. So ఈ 7 టాపిక్స్ ఎగ్జాక్ట్గా 7 ఉంటాయి, ఇంకా అక్కడ ఎక్సెట్రా ఏం లేదు, డైరెక్ట్ 7 టాపిక్స్ చెప్పుకుందాం. అడ్వాన్స్ మ్యాథ్స్ ఆర్ ఏమని పిలుస్తాం, ప్యూర్ మ్యాథ్స్ అంటాము. సో వీటిల్లో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ని మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ టాపిక్స్ ఫ్రమ్ అర్థమెటిక్, టాపిక్స్ ఇన్ అర్థమెటిక్. ఈ అర్థమెటిక్లో ఈ టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తాము, ఈ మొత్తం టాపిక్స్. అండ్ అక్కడ అడ్వాన్స్ టాపిక్లో అవి డిస్కస్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ ద కంప్లీట్ సిలబస్ ఆఫ్ మ్యాథ్స్. సో అందులోని మనకి అర్థమెటిక్ వేరేగా రాసుకున్నాం, అడ్వాన్స్ మ్యాథ్స్ ఏ అన్నాం కదా, అడ్వాన్స్ మ్యాథ్స్. అండ్ ఇక్కడ
అర్థమెటిక్. ఇవి కంప్లీట్ టాపిక్స్. ఇవన్నీ కూడా మనం ఇందులో నుంచి వచ్చి పర్సంటేజ్ నుంచి ఒక 3-4 క్వశ్చన్లు, ప్రాఫిట్ లాస్ నుంచి ఒక 2-3 క్వశ్చన్లు, ఏజెస్ నుంచి ఒకటి, యావరేజ్ నుంచి 2, స్పీడ్ డిస్టెన్స్ టైం నుంచి 2, బోర్డ్స్ స్ట్రీమ్స్ నుంచి 1 లేదా 2, టైమ్ అండ్ వర్క్ నుంచి 2 లేదా 4, పైప్స్ అండ్ సిస్టమ్ కూడా 1 or 2, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 2, కాంపౌండెంట్స్ నుంచి 2 లేదా 3, సింప్లిఫికేషన్ నుంచి 5, 3 నుంచి 5 క్వశ్చన్లు ఇస్తాడు, ప్లేన్ జామెట్రీ నుంచి 2, సాలిడ్ జామెట్రీ నుంచి 2, ఇంటర్ప్రిటేషన్ నుంచి 3 లేదా 5, 3 నుంచి 5, పార్ట్నర్షిప్ ఒకటి, మిక్స్డ్ అలిగేషన్ ఒకటి. ఇలా కలుపుకుంటే 25 బిట్లు మనకు వస్తాయి రేపు జరగబోయే సిహెచ్ఎస్. 50 అనుకోండి డబల్. ఇక్కడ నేను సింప్లిఫికేషన్ ఎన్ని అన్నాను? 5 అన్నాను. 25 మార్కులకు చెప్పాను, 25 మార్కులకు చెప్పాను. ఒకవేళ 50 అయితే 10 వస్తాయి అనమాట. అలాగే మిక్స్డ్ అలిగేషన్ ఒకటే 25 మార్కులకి, 50 మార్కుల ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, అప్పుడు 2 వస్తాయి. సో వాటి యొక్క వెయిటేజ్, కంప్లీట్ టాపిక్స్ ఏంటనేది కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము. సో నా ఒక్కసారి ఇదైతే ఒక స్క్రీన్ షాట్ లాగేసండి అండ్ నాతో పాటు మీరు బుక్లో రాసుకోండి, మీకు చాలా బాగుంటుంది. సో ఫైనల్గా టాపిక్ని స్టార్ట్ చేసే టైం అయితే వచ్చేసింది మనకి ఇక్కడ. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ పర్సంటేజ్. సో వాట్ ఈజ్ పర్సంటేజ్ అండ్ పర్సంటేజ్లో ఉండేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి చూసుకొని, అంటే వాటి జనరల్గా మనం ఫార్ములా ప్రొసీజర్ ఎలా అంటామో ఇక్కడ కూడా పర్సంటేజ్ అంటే ఏంటి, పర్సంటేజ్లో ఉండేటటువంటి థియరీ ఒక 10-15 మినిట్స్ అది మాట్లాడుకొని వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవి నోట్ చేసుకోండి. సో ఇది కంప్లీట్గా మనమైతే సిలబస్ చూసాము. ఇప్పుడు డైరెక్ట్లీ వీ విల్ మూవ్ ఆన్ టు ద టాపిక్ అయితే మనం వెళ్ళిపోదాం. సో మన టాపిక్ ఏంటమ్మా? అర్థమెటిక్ లో అందులో మనకి ద టాపిక్ నెంబర్ 1 ఏం చెప్తుంది? పర్సంటేజ్. సో సిలబస్ అంతా డిస్కస్ చేసాం ఈ పర్టికులర్ వీడియోలో. నౌ వి ఆర్ ఇన్ ద టాపిక్ నెంబర్ 1 ఈజ్ పర్సంటేజ్. సో ఇలాగా ఇప్పుడు ఎలా అయితే మనం ఈ పర్సంటేజ్ అనేది టాపిక్ చెప్పుకుంటున్నామో సేమ్ ఇన్ ద సిమిలర్ వే రిమైనింగ్ టాపిక్స్ కూడా సేమ్ అలాగా ప్రతి టాపిక్ మీద కంప్లీట్. ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఉంది, దీని మీద కొన్ని విషయాలు చెప్తాను, నేర్చుకోండి. సో దాని వెంటనే మనకి ప్రాబ్లమ్స్ అప్పుడు వస్తాయి. డైరెక్ట్గా నేను పర్సంటేజ్ చెప్పాను కదని చెప్పి క్వశ్చన్ నెంబర్ 1 వేసి చేసుకొని వెళ్ళిపోయాను అనుకోండి, ఏం ఉపయోగం లేదు. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రాదు, వేరేది వస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? అర్థమవుతుందా? కాబట్టి సో ట్రై టు అండర్స్టాండ్ ద సినారియో, సిచ్యువేషన్, సందర్భాన్ని మనం అర్థం చేసుకొని మనము చూడలేని, ఇప్పుడు కొన్నిసార్లు మనం జనరల్గా ఎప్పుడు ఫేస్ చేయలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే ఒకటి అప్సెట్ అయిపోతాము, లేదా రెండోది ఫేస్ చేస్తాము. సో అప్సెట్ అయితే ఇంకా అక్కడ ఏం లేదు, అదే మనం మనం చేయాలి అనుకొని ఆ సిచ్యువేషన్ని ఖచ్చితంగా పాజిటివ్గా మనం మార్చుకొని చేయలేదు. సిమిలర్ వే ఇక్కడ కూడా అంతే. యూ విల్ ప్రిపేర్ సమ్ క్వశ్చన్. ఇప్పుడు ఎగ్జామ్లో ఆల్రెడీ కొత్తగా ఏం కాదు కదా, మీరు ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళి రాయట్లేదు కదా. డిగ్రీలో రాసాం, ఇంటర్లో రాసాం, 10th రాసాం, ఆ మధ్యన ఎంసెట్ రాసాము, ఐసెట్, బోల్డ్ ఎగ్జామ్లు రాసాం కొత్తగా. ఇది కూడా అంతే. ఓన్లీ ద థింగ్ ఆ కొత్త సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాలి. కాబట్టి కొత్తగా అక్కడ అంటే వేరే ఏముండదు, దాన్ని మనం ఆల్రెడీ మన ఎక్స్పీరియన్స్తో ఫేస్ చేయాలి, అంతే సింపుల్ థింగ్. ఎనీవే ఇక్కడైతే మనకి పర్సంటేజ్ అనే టాపిక్లోకి వచ్చేసరికి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ పర్సెంట్ అంటే ఫర్ ఎవ్రీ 100 మీనింగ్ ఏంటి అని అంటే జనరల్గా ప్రతి 100కి, ఫర్ ఎవ్రీ 100, దాన్ని సింపుల్గా ఇదే యూనిట్ పేరు కూడా యాక్చువల్గా ఫర్ ఎవ్రీ 100 అనాలి. ఇదే కొత్తగా ఉంటుంది కదా, అలా ఫర్ ఎవ్రీ 100 ఏంటి, ఫర్ ఎవ్రీ 50, ఫర్ ఎవ్రీ 200 ఉంటుంది ఏంటి అనుకుంటారు. అలా అని కాదు, జనరల్గా మనకి ఏంటి అని అంటే ప్రతిదాన్ని కూడా సో ప్రతిసారి నెంబర్స్ చెప్పలేమండి మనం. ప్రతిసారి ఇప్పుడు నీకు 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే రఫ్గా చెప్పాలి అని అంటే 500, 520, 498, 496 ఇలా నెంబర్స్. ఇంటర్మీడియట్లో అయితే 980 అలా నెంబర్లు చెప్తూ ఉంటాము. అదే ఒకళ్ళు అంటే చెప్పేస్తావు చాలా బాగుంది, నాకు లేదు సార్ పర్సంటేజ్ గారు నేను నెంబరే చెప్తానని చెప్పి అంటే నెంబర్ గుర్తుపెట్టుకుంటే బాగానే ఉంది. కానీ మీ క్లాస్లో ఒక 30 మంది ఉన్నారు, క్లాస్లో 30 మంది ఉన్నారు. సో ఈ 30 మంది యొక్క మార్కులు చెప్పంటే నీకు మైండ్లో ఉంటుందా? ఉండవు కదా, కష్టం కదా. సో అదే ఓవరాల్గా వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వచ్చిందో చెప్పావు అనుకో. ఇప్పుడు ఈ క్లాస్లో ఉన్నారు, ఒక 30 మంది ఉన్నారు ఈ క్లాస్లో ఉన్నప్పుడు ఓవరాల్గా అందరికీ మార్క్స్ వచ్చాయి కదా, మార్క్స్ అన్నింటినీ కలిపి మనం ఒకవేళ పర్సంటేజ్లో కానీ చెప్పామనుకోండి, ఓకే ఒక 78% వచ్చింది అని మనం చెప్పేయచ్చు. అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఎక్స్ప్రెస్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, నెంబర్స్, ఎనీథింగ్ మనం చెప్పాలి. ఇప్పుడు ఒక సంవత్సరం ఉందిరా, సంవత్సరంలో ఒక కంపెనీ ఉంది, కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చిందని అంటే జనరల్గా పర్సంటేజ్ చెప్తారు. లాస్ట్ ఇయర్ 60% వచ్చింది, ఈసారి ఒక 65% వచ్చిందని చెప్పి, అంతేగాని అంత ఇన్ని ల్యాక్స్ వచ్చాయి,
ఇన్ని క్రోర్స్ వచ్చాయి, ఇన్ని థౌజండ్స్ వచ్చాయని ఎవరు చెప్పరు బేసికల్గా. సో యూజువల్గా సో అదొక పాయింట్ ఆఫ్ నోటేషన్ అనమాట. చెప్పే విధానాన్ని మనం పర్సంటేజ్ అంటాం. అయితే ఎవరికి చెప్తామంటే ఫర్ ఎవ్రీ 100, ప్రతి 100కి. కాబట్టి పర్సంటేజ్ అనేది 90, 100 ఇలా. ఇప్పుడు 90 అంటే 100కి 90 అంటే 10% తక్కువ, 80 అంటే 20% తక్కువ, 120% కూడా ఉంటుంది. ఫర్ ఎవ్రీ 100 అంటే 100% అని కాదు, 120 కూడా ఉండొచ్చు. అంటే ఎక్కువ అని ప్రాఫిట్ 120%. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టావు, 1200 వచ్చింది నీకు ప్రాఫిట్, అంటే ఒక 20% పెరిగింది. అంటే ఓవరాల్గా ఎంత నీకు వచ్చింది? 120% వచ్చింది. 100 తీసేస్తే మిగిలింది అంత 20%. అంటే ఫైనల్గా మిగిలేది ఎప్పుడు కూడా 100 లోపే ఉంటుంది. బట్ పర్సంటేజ్ రాయడం మాత్రం 100 పైన కూడా రాస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ అంటే మాట్లాడుకున్నాం, అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, చాలా బాగుంది. బట్ మనకు కావాల్సింది అది కాదు. ఇందులోనే పర్సంటేజ్ కట్టడం రావాలి. ఇప్పుడు నార్మల్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక స్టూడెంట్ అని, లేదనంటే ఒక ఆఫీస్ అని, ఒక కంపెనీ అని ఇలా చెప్పాము. బట్ అవి కాదు. సో డైరెక్ట్గా నెంబర్ తీసుకొని పర్సంటేజ్ కట్టండి అని అడుగుతారు, అంతే. ఎవరైనా అంతే కదరా. ఒక 6000 రూపాయలు తీసుకుందాం రా ఫర్ ఎగ్జాంపుల్. 6000 అమౌంట్, లేకపోతే ఆర్టికల్స్ ఏవోటి అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ 6000లో పర్సెంట్, సెంట్ అంటే అదే కదా, ఫర్ ఎవ్రీ 100 అన్నాం అనమాట. ఏ పర్సంటేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు కావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, దీనికి 3 టైప్ ఆఫ్ పర్సంటేజెస్ కట్టొచ్చు. క్లోజ్ ఫస్ట్ డెసిమల్ అండి, ఫ్రమ్ రైట్ ఇంతే కదా, యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్. ఇటు నుంచి వస్తాం, ఇటు నుంచి వస్తాం, అటు నుంచే కదా, రైట్ సైడ్ నుంచి కదా, ఇలా వస్తాం. సో ఫస్ట్ ప్లేస్ ఏదైతే క్లోజ్ చేస్తున్నావో మిగిలిపోయిన వాల్యూ ఎంతమ్మా? మిగిలిపోయిన వాల్యూ ఉంది కదా, దట్ ఈస్ కన్సిడర్ యాజ్ 10%. అంటే 10% ఎంత అంటే 600 అని చెప్పేయచ్చాము, అయిపోయింది అంతే. నెంబర్ చూడగానే చెప్పావా లేదా? మామూలుగా నువ్వు కట్టలేవు. ఇప్పుడు నీకు 1000 రూపాయలు ఇచ్చాను రా, 50% అంటే ఎంత చెప్తే 500 అనేస్తావా? 50% అని చెప్పావు, 10% అంటే మళ్ళీ ఆలోచిస్తాం. అది మైండ్ పెట్టాలి, 10% అని మళ్ళీ. అంటే 10/100 ఇంటూ అది ఇచ్చిన 1000, అదంతా మనం చేస్తే అక్కడ అవ్వదు. అక్కడ 10, 20 పని చేసేస్తావు. 12.5, 33.33% అండి, అప్పుడు నువ్వు చేయలేవు. అలాంటివి కూడా చేయవచ్చు అనమాట. అర్థమవుతుందా? చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏదైతే అమౌంట్ కానీ, ఆర్టికల్ కానీ, ఆబ్జెక్ట్ కానీ ఏదైనా అవని ఒక డెసిమల్ క్లోజ్ చేయడం అంటే, ఒక ప్లేస్ క్లోజ్ చేయడం అంటే ఇక్కడ డాట్ పెట్టడం అమ్మా, డెసిమల్ పెట్టడం. ఓకేనా? అది మీనింగ్. అంటే క్లోజ్ చేసిన ప్రతిదానికి వచ్చేది. అలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ 6215 ఉందనుకో, 10% ఎంత అని అన్నాం అనుకో, ఎంత అవుతుంది? ఇది క్లోజ్ చేస్తే 621 కాదు, ఇక్కడ పాయింట్ పెడితే ఎంత అవుతుంది? 621.5 రూపీస్. ఓకేనా? 621 రూపాయి 50 పైసలు అనమాట, 10%. అర్థమైందా? అది లాజిక్. అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ 1 ప్లేస్ కానీ క్లోజ్ చేస్తే మనకు వచ్చేది 10%. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. ప్లేస్ క్లోజ్ చేయడం ఇంకేం లేదు. ఒకవేళ 2 ప్లేసెస్ క్లోజ్ చేసావనుకో, 2 ప్లేసెస్ అంటే ఈ 2 క్లోజ్ చేస్తే ఎంత మిగిలిందమ్మా? దట్ ఈస్ కన్సిడర్ యాజ్ 1%. అర్థమవుతుందా లేదా? నేను నీకు ఒక 1000 రూపాయలు ఇచ్చాను రా, 1000 రూపాయలు ఇచ్చాను. 10% ఎంత అంటే లాస్ట్లో 0 క్లోజ్ చేస్తే 100 రూపాయలు. అంటే 10% అంటే 100 రూపాయలు. 20% అంటే 200. అవునా కదా? అలాగే 1000, 6000 కాదు, ఎలాంటి నెంబర్ ఎవరిని ఈజీగా చేయగలుగుతావు. 1%. అలాగే 0.1% ఇంకొక ప్లేస్ క్లోజ్ చేయి, 3 అంటే 6 రూపాయలు. ఈ థింగ్స్ అంటే ఈ 3 కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ ఎగ్జామ్లో ఈ 3 ఇవ్వడు. నేను ఎగ్జామ్ గురించి ఏది చెప్పట్లేదు. ఫస్ట్ పర్సంటేజ్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఈ బోర్డులో చెప్పే ప్రతిదీ నేర్చుకో, అప్పుడు ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోయి గాబరా ఒక 10-15 ప్రాబ్లంలు నేర్చుకుంటే వాటి నుంచి ఏం క్వశ్చన్లు వచ్చేవు. అర్థమవుతుందా? కాన్సెప్ట్ నుంచి వస్తాయి ఎప్పుడు కూడా క్వశ్చన్. కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి మనం, అప్పుడే ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మనం చేయగలుగుతాం అనమాట. సో మై పాయింట్ ఈస్, ఫస్ట్ ప్లేస్ క్లోజ్ చేస్తే 10% వచ్చింది, రెండో ప్లేస్ క్లోజ్ చేస్తే 1. ఎప్పుడైనా అంత, ఈ నెంబర్ అని కదా, ఏ నెంబర్ అయినా. అంటే ఆఫ్టర్ డెసిమల్ 0 పని చేయదు కదరా, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అందుకనే డైరెక్ట్ వాల్యూస్ తీసుకుంటున్నాం. ఓకేనా? అండ్ 1% అంటే 2 ప్లేసెస్, 0.1% అంటే ఎప్పుడైతే ఈ 3 తెలిసాయో, ఈ 3 నుంచి ఇంకొక 30 తెలుసుకోవచ్చు. అదేంటి సార్ ముందే ఆ 30 చెప్పవచ్చు కదంటారు. ఆ 30 రావాలంటే ముందు 3 రావాలి. ఎందుకంటే చూడు, జస్ట్ టేబుల్స్ వస్తే చాలు, ఎక్కాలు వస్తే చాలు ఈజీగా. ఇప్పుడే 1% 60 రూపాయలు రా,
6000కి 2% అంటే ఇంకా క్లోజింగ్ లేం అవ్వవు, ఓన్లీ క్లోజింగ్లు అయ్యేవి ఈ మూడే, ఓన్లీ క్లోజ్ చేస్తూ చెప్పేవి ఈ మూడు కన్నా ఇంకేం చెప్పలేము. అర్థమైందా? ఇటు నుంచి ఎలా క్లోజ్ చేయాలి కానీ ఎలా క్లోజ్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఓన్లీ రైట్ హ్యాండ్ నుంచి ఒక ప్లేస్. ఈ 6000 అని కాదు, ఒకవేళ 625 అవని ఒక ప్లేసే క్లోజ్ చేయాలి. 1 2 3 3 ప్లేస్లు. ఫస్ట్ ప్లేస్ అయితే 10%, రెండో ప్లేస్ అయితే 1%, మూడో ప్లేస్ అయితే 0.1%, అంతే, ఇంకేం లేదు. అర్థమైందా? సో దిస్ ఈజ్ వాట్ ద థింగ్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ పర్సంటేజ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పరా, 1% ఎంత? 60. అదే 6000కి 2% అంటే ఎంత? డైరెక్ట్గా చెప్పలేము, కానీ 1% తెలుసు కదా. 1% ఎంత? 60. ఇగో 2 ప్లేసులు క్లోజ్ చేస్తే ఇక్కడ రాసాం కదా. 2% అంటే డబుల్ కదా, 1%కి డబుల్ 2%. మరి 60కి డబుల్ 120 రూపాయలు, అంతే సింపుల్. 3%, 3%, 60 120 అంటే నెక్స్ట్ ఎంత అవుతుంది? 180 అవుతుంది, 180 రూపీస్ అవుతుంది, అంతే. ఈ విధంగా మనం ఒక షాప్కి వెళ్ళినాక డిస్కౌంట్లు అవి ఉంటాయి కదా, ఎక్కడ తెలుసు చూస్తాం, ఈ షాపింగ్ మాల్కి వెళ్తాం, షర్ట్స్ టీ షర్ట్స్ ఇలాంటి బ్లేజర్స్ ఏమైనా కొనేటప్పుడు, ఈ బ్లేజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5000 అనుకుందాం, దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% అంటాడు అనమాట. 10% డిస్కౌంట్ లేదా 15 20 ఎంతైనా అవ్వచ్చండి. ఓకే, 5000 10% 500 తగ్గింది, 15 అంటే 725 తగ్గింది. సో అలాగే మనం నోట్తో క్యాలిక్యులేట్ చేసి టక్కుమని ఓకే 5000కి 725 తగ్గింది, ఓకే 4225 రూపాయలు ఇవ్వాలి, అంతే. అది మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసేస్తాం. ఇప్పుడు దానికి ఉంటుంది కదా చరవాణి, వెంటనే సెల్ ఓపెన్ చేసి క్యాలిక్యులేటర్లో కొట్టడం కూడా మళ్ళీ తప్పే కొడతాం, మళ్ళీ అప్పుడు కూడా కరెక్ట్ రాదు. అలా చేయకండి. యాజ్ ఏ బీఎస్సీ స్టూడెంట్స్, యాజ్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎ గవర్నమెంట్ జాబ్, మనం ఈ క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్గా ఉండాలి. మరి సింపుల్ రా, 5% అంటే అరే 10% తెలుసు కదా ఎంత? 600. 10లో హాఫ్ 5, 600లో హాఫ్ 300. అలా మనం ఈ మూడింటి నుంచి లాక్కొచ్చేస్తాం అన్నీ కూడా. 0.2% ఎంత అని అడిగాడు అనుకో, 0.1 తెలుసు కదా, 6. 0.2 అంటే 6 12 రూపాయలు. ఇవన్నీ ఎవరికమ్మా? 6000కి. ఇవన్నీ ఎవరికి? 6000కి. అంటే 6000లో 2% ఎంత? 120. డైరెక్ట్గా చెప్పావు లేదు, ఎందుకు? 1% అంటే 60, 2% అంటే 120, 3% అంటే 180, 4% అంటే 240, 5% అంటే 300గా రాసాం. అలా ఎన్ని పర్సెంటేజ్ చెప్పేయచ్చు. 20%, 10% ఎంతమ్మా? 600 అన్నాం కదా 6000కి. ఇగో 10%. ఇప్పుడు ఇవేమి లేవురా, పోనీ ఇవి లేవు, నీ చేతిలో లేవు. 20% ఎంత అని అడిగాడు అనుకో, ఇలా క్లోజ్ చేయి. ఎంత వచ్చింది? 10% ఎంత? 600. డబల్ చేసే 1200. 21% ఎంత? 21%. 20% 1200, 1% ఎంత? 1260. 29% ఎంత? 29% సింపుల్గా 30 - 1 రాసుకోవచ్చా? 30% ఎంత అవుతుంది? 10% ఎంత? 600. 330 అంటే 3 టైమ్ 6 3 1800. 1800లో 1% అంటారా? 1740. ఎలా వచ్చింది? ఈజీగా వచ్చిందా లేదా? ఈజీగా వచ్చిందా లేదా? ఈ విధంగా ఎనీ కైండ్ ఆఫ్ నెంబర్ సింగిల్ డిజిట్లో ఉంటే 1%ని యూజ్ చేస్తాం. 0.2, 0.3, 1.5 కూడా ఈజీగా చేయొచ్చు. 1.5 అంటే ఫస్ట్ 1% తెలుసు కదా, 60. 0.5 అంటే ఇక 0.1 ఎంత? 6. 0.5 అంటే 6 5 30. లేదా ఇందులో ఇది సగం. 1.5 అంటే 60లో సగం 90, అంతే సింపుల్, 90 రూపాయలు. అలాగా మనం ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడనే కాదు, ఎగ్జామ్లో మరీ పర్టికులర్గా ఎలాంటి పర్సంటైజ్ అయినా కూడా బై యూజింగ్ దిస్ లాజిక్ వీ క్యాన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద పర్సంటేజ్. ఇది మనకి డెసిమల్ ప్లేసెస్ అన్నమాట ఇవి, ఓకేనా? ఇలాగా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ క్లోజ్ చేసుకుంటా మనం వస్తామన్నమాట. ఆఫ్టర్ డెసిమల్ కాకుండా వాల్యూ ఉంటే వీ హ్యావ్ టు కన్సిడర్ ద వాల్యూ. 5 2 3 4 అలా ఉంటే వాల్యూస్ కన్సిడర్ చేస్తాము. జీరోస్ ఉన్నాయనుకో, ఇప్పుడు 20 అన్న 20.0 అన్న ఒకటే, 20.000 అన్న ఈ ముగ్గురు ఒకరే. వాల్యూ ఉంటేనే మారుతుంది. అంటే 20.5 అన్నాం అనుకో వేరు, 205 వేరు, అవునా కదా? సో ఆఫ్టర్ డెసిమల్ ఎప్పుడైనా వాల్యూ ఉంటే అది వేరేగా ఉంటుంది, అంటే వాల్యూ కూడా తీసుకుంటాం అంతే, అంతకుమించి వెళ్ళి. దిస్ ఈజ్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విల్ ప్లే క్రూషియల్ రోల్ ఫర్ ఫైండింగ్ ద వాల్యూస్ ఇన్ ద పర్సంటేజ్ టాపిక్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్
ఇది ఫస్ట్ థింగ్. లేదు సార్ నాకు ఇలా కాకుండా నార్మల్గా మనకి పర్సంటేజ్ ఎగ్జామ్లో నేను ఇది మైండ్ పెట్టి చేయను, పెన్ను పేపర్ వాడుతున్నా కూడా ఎలా అయినా చేయొచ్చు, నో ఇష్యూ. సో డైరెక్ట్గా కూడా చేయొచ్చు అండి. ఇది ఫస్ట్ పాయింట్. క్లియర్ ఆర్ నాట్? నేను ఇప్పుడు మీకు 3 పాయింట్లు చెప్దాం అనుకున్నాను. అందులో ఫస్ట్ పాయింట్ ఇది. ఫస్ట్ పాయింట్ చూడండి ఎంత ఉందంటే ఇన్ని పర్సంటేజ్లు మనకి ఎనీ వాల్యూ ఇఫ్ దే వాంటెడ్ టు గివ్ ఎనీ వాల్యూ. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8,000 తీసుకుందాం, ఓకేనా, 8,000 తీసుకుందాం. 8,000కి వితౌట్ ఇలా కూడా రాయకుండా మనం ట్రై చేద్దాం ఒకసారి, వస్తుందో రాదో చూద్దాం. 10% ఎంత? 800. క్లియరా? మైండ్లోకి వెళ్తుందా? ఓకే ఫైన్. 1% ఎంత? 80 రూపాయలు. క్లియరా? 0.1% 8 రూపాయలు. 3 చెప్సామా రాయకుండానే? ఇలాగ అన్నీ ట్రై చేయొచ్చు అనమాట, నో ఇష్యూ. 20% ఎంత? 1,600. ఎందుకంటే 800 ప్లస్ 30% ఎంత? 2,400. అవునా కదా? 21% అనుకుందాం. 1,600 1% అంటే 160. సో అలా ఈజీగా అంటే 1,760 రూపాయలు వస్తుంది. సో అలా ఈజీగా మనం 21, 20, 25 అంటే 20 + 5 చేసుకుంటాం ఈజీగా. 5 అంటే ఎంత? 400. 10% ఎంత? 400. 5% ఎంత? 400. 20% అంటే 800, 1,600, 1,600, 400, 3,000. సింపుల్ అనమాట. అలా ఈజీగా మనం అంటే చాలా చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో మనం చేయొచ్చు. 20% అంటే 1,600 + 400. సో 2,000 ఈజీ. ఆఫ్ కోర్స్ 8,000 కదా 20%. సో ఈజీగా 25 లేదు 50% అంటే డైరెక్ట్ చెప్పి దానికి అక్కర్లేదు. 10% అంటే 800, 50%. నార్మల్గా ఈ 50% ఎంత? ఆఫ్ అంటే ఎంత? 8,000 ఆఫ్ ఎంత? 4,000. దానికి క్యాలిక్యులేషన్లు అక్కర్లే. అంటే మనకు తెలుసు ఏ పర్సంటేజ్ ఏంటనేది మనకు ఒక ఐడియా ఉంది, కాకపోతే ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇప్పుడు మనం 50లు 20లు కాదు మనకు కావాల్సింది, ఇంకా అంటే అన్ని ఫ్యాన్సీ నెంబర్లు అయితే చెప్పేస్తావురా. 11.11% అంటే అప్పుడు ఎలా కడతావు? కట్టలేవు. అర్థమవుతుందా? కట్టలేవు. సో దట్ ఈస్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది సెకండ్ పాయింట్. టు ఫైండ్ అవుట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ ఇలాంటి పర్సంటేజ్లే కాకుండా 2.22%, 3.15% ఇలా చెప్పలేవు, డైరెక్ట్గా చెప్పలేం. బట్ దేర్ ఈజ్ షార్ట్ ట్రిక్స్ ఉన్నాయి అక్కడ, అవి మనం నేర్చుకోవాలి. ఇది ఫస్ట్. ఎనీ నెంబర్ దే వాంటెడ్ టు గివ్ యూ హ్యావ్ టు సే ఇట్స్ పర్సంటేజ్. క్లియర్ ఆర్ నాట్? సో ఈ విధంగా పర్సంటేజ్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. నాకు చెప్పాను కదా, ఇప్పుడు ఇవే కాదు, మీరు అన్నొచ్చు ఎగ్జామ్లో ఇవేని ఇస్తాడేంటి? ఇవి ఇవ్వడండి, మేబీ మార్చిస్తాడు. కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువగా అడిగేవి, ఎగ్జామ్లో వచ్చేవి, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సంటేజ్, స్టాండర్డ్ పర్సంటేజెస్ అంటాం. స్టాండర్డ్ పర్సంటేజెస్ ఉంటాయి, అవి ఇక్కడ నేర్చుకుందాం. ఎక్కడైనా 50% అన్నాడు అనుకోండి, డోంట్ డూ ఇంక క్లోజింగ్గా ఆఫ్ చేయక్కర్లేదమ్మా. 50% అంటే 1/2. 25% అన్నాడు అనుకో, మల్టిప్లై విత్ 1/4. ఇన్ దట్ ప్లేస్ యూ కెన్ రైట్ 1/4. అంటే ఇప్పుడు 50% ఆఫ్ 6,000 అనడానికి ఏం చేయాలి? 1/2. 2 1 2 3,000. అంతే సింపుల్. అలా అనమాట. అంటే పర్సంటేజ్ అండ్ ఫ్రాక్షన్ అనొచ్చు. దీన్ని ఏమనొచ్చు? పర్సంటేజ్. నేను సమ్ చెప్తున్నప్పుడు ఒక పర్సంటేజ్ అడుగుతాను, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్. ఇది మీకు అడుగుతాను, నేను చెప్పాలి అప్పుడు మీరు. 25% అంటే ఎంత ఫ్రాక్షన్ అంట? 1/4. ఇప్పుడు దీనికే ఉంది 25% అంటే 1/4 కొట్టేస్తే సరిపోతుంది. 4 1 4 2,000 అంటే ఆన్సర్ 2,000 అయిపోయింది. అర్థమవుతుందా? సో అలాగా పర్సంటేజ్ ఇస్తే ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ ఇస్తే పర్సంటేజ్ కూడా రెండు చెప్పాలి, ఓకేనా? 25%, అలాగే 12.5% అంటాడు, విచ్ ఇస్ ఇంపార్టెంట్. 1/8%. అలాగే 6.25 ఉంటుంది, 1/16 వేసేస్తే. ఇప్పుడు ఇక చెప్పాను కదా, 6.2% ఆఫ్ ఇది అన్నాడు అనుకో 8,000, అప్పుడు నువ్వు 60% కట్టాలి. ఇప్పుడు 1.5 అంటే 1%. అన్ని అలా ఇంకా లిటిల్ కాంప్లికేషన్ అవ్వకూడదు. 6.25 అంటే 6% కట్టాలి, 0.25 కట్టాలి, వెరీ డిఫికల్ట్. అది సింపుల్గా 1/16 రాస్తావు అనుకో, అంటే ఈ పర్సంటేజ్ పోయి నెంబర్ వచ్చేస్తుంది, మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంటే 6.25% ఆఫ్ 32 అన్నాడు అనుకో, నువ్వు చాలా పెద్ద ప్రాసెస్ చేయాలి. అదే దీని ప్లేస్లో 1/16 × 32, 2 ఆన్సర్ వచ్చింది, నోట్ లెక్క అనమాట అలా. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సంటేజెస్. ఇంకా 33.33 అంటే 1/3 రాయాల్సిన అవసరం ఉంటుంది. 16.66 1/6 రాయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి
14.2857 ఉంటుంది 1/7 and 11.11% 1/9, 9.09% 1/11 రాయాల్సిన అవసరం ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్ కన్వర్షన్స్ ఇవన్నీ కూడాను. బికాస్ చెప్పాను కదా, ఇప్పుడు వాట్ ఈజ్ 33.33% ఆఫ్ 300 అన్నారు అనుకోండి. 300కి 10% కట్టాలి, 3% కట్టాలి, 33% కట్టాలి, 0.33 కట్టాలి, అన్నీ యాడ్ చేయాలి. ఎంత టైం అవుతుంది? అదే సింపుల్గా 33.33% అంటే ఎంత? 1/3. దీని అంతటి ప్లేస్లో 1/3 రాసే. 3 1 300 అంటే ఎంత వచ్చింది? 100. అయిపోయింది కదా, అయిపోయింది కదా. సేమ్ అంత ఈజీగా ఇఫ్ యూ రిమెంబర్ దిస్ పర్సంటేజెస్, దీనికి సంబంధించిన పర్సంటేజెస్, వాటికి సంబంధించిన పీడిఎఫ్ కానీ అంతా మీకు కావాలంటే మీకు స్టడీ ఇందులో పెడతాను డిస్క్రిప్షన్లో కూడా, మీరు ఇంకా చూడవచ్చు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ స్టాండర్డ్ పర్సంటేజెస్. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పర్సంటేజ్ వచ్చినప్పుడు మాత్రమే ఇవి వాడాలి. ఇంకా ఏవైనా కూడా రావచ్చు. 3 పాయింట్లు చెప్తానన్నాను కదా. సో దిస్ ఈజ్ వాట్ ద సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ కూడా చెప్పి మనం క్లోజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ పర్సంటేజ్ రావాలి అండ్ అలాగే పర్సంటేజ్ పోవాలి. ఏంటి సార్ ఈ రావాలి పోవాలి అని అంటే, ఎస్, ఇప్పుడు వరకు మనం ఒక నెంబర్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 అనేది ఉంది, 25 అనేది ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ వాట్ ఈస్ ద 5% అన్నాం అనుకో. 25 అనే నెంబర్కి 5% అని అంటే ఎలా చెప్పాం ఇప్పటి వరకు? ఇవ్వండి, ఇలా క్లోజ్ చేసుకోవడం, ఇది యూజ్ చేయడం అన్నాము. వెరీ ఈజీగా, ఇంకా సింపుల్గా, అందరికీ అర్థమయ్యేలాగా మన ట్రెడిషనల్ మెథడ్ అంటాం దీన్ని. అయితే పర్సంటేజ్ రావాలి పోవాలి, పర్సంటేజ్ రావాలి పోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఈ 5% ఉందిరా, 5% పోవాలి, ఉంటే పోవాలిరా, లేకపోతే రావాలంతే. ఈ పర్సంటేజ్ పోవాలి అంటే ఏం చేయాలి అని అంటే డివైడెడ్ బై 100 చేయడమే. ఎందుకంటే పర్సంటేజ్ అంటే ఏంటి? ఫర్ ఎవ్రీ 100 కదా. సో ఫర్ ఎవ్రీ 100 ఈ పర్సంటేజ్ పోవాలి. పోయింది అనుకో 5 1s are 5 20s are అంటే 1/5 1/20 అంతే. ఎనీ పర్సంటేజ్ ది వాంటెడ్ 67% అన్నాడు అనుకో, 67/100 అంతే, అయిపోయింది. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తావు, లేకపోతే లేదు. X% అన్నాడు అనుకో, X/100. లేదా 2% ఆఫ్ 28 అన్నాడు అనుకో, దీనికి ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 2. పర్సంటేజ్ పోవాలి కదా, వద్దు మనకి. పోవాలంటే ఏం చెప్పాను ఇగో, పోవాలి అంటే డివైడెడ్ బై 100. ఏ నెంబర్ ఉంది? 2 ఉంటే 2 పైన వస్తుంది అంతే. 2 1s are 2 50s are 2/100 ఇంటూ ఎంత ఉంది? 28 అంతే, సింపుల్. మనం సింప్లిఫై చేసుకుని ఆన్సర్ రాసుకుంటాం, అది వేరే విషయం. సో 1% 2.8, సో 5.6 ఎంత వస్తుంది డివైడ్ చేసుకుంటే. సో ఈజీ అంటే 2 1s are 2 50s are, తర్వాత 2 14s are 2 25s are క్యాన్సిల్ చేసుకుంటే వీఆర్ గెటింగ్ 5.6. సో ఈజీ సంథింగ్ లైక్ ఒక ఆన్సర్ ఎంత వస్తుంది మనకి. సో ఈ విధంగా మనం చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ వేలో మనం పర్సంటేజ్ పోవాలి అన్నప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇగో 5% ఆఫ్ 200 అన్నాడు అనుకో, అంటే ఏంటి? 5% పోవాలి కాబట్టి బై 100. పర్సంటేజ్ ఎక్కడ పోవాలన్నా బై 100 అమ్మ, సింపుల్ అంతే. అది చెయ్యండి. ఇంటూ ఎంత ఇచ్చాడు? ఆఫ్ అంటే ఇంటూ అండి, బాడ్ మాస్లో చెప్తాం. 1s are 2s are 5 2s are 10 ఆన్సర్, సింపుల్. పర్సంటేజ్ పోవాలి. కావాలి ఈసారి పర్సంటేజ్, అరే పోవాలి అంటే బై డివైడెడ్ బై చేసావు, రావాలి అంటే ఇంటూ 100 చేయడమే. పర్సంటేజ్ కావాలి. చూడండి 10thలోని మనకి 600కి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 520 మార్కులు వచ్చాయి. ఇప్పుడు పర్సంటేజ్ కావాలి అంటే ఇంటూ 100 చేయడమే, ఇంటూ 100 చేయడమే, అంతే సింపుల్. సో 2 సున్నాలు 2 సున్నాలు ఇలాగా సంథింగ్ లేకుండా 480 అనుకుందాం. సో 6 1 6 8 అంటే ఒక 80% వచ్చాయి అని చెప్పేసి మనం చెప్పేయచ్చు అనమాట. 80%. ఎనీ నెంబర్ దే వాంటెడ్ టు గివ్ 1/4 అన్నాం. ఎంత పర్సంటేజ్ అని అన్నాడు అనుకో, ఏం చేయాలి? పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. 4 1 4 25 అంటే 25%. ఇక్కడ రాసాం కదా 25% 1/4. 1/4 అంటే రివర్స్లో 1, దీనికి రివర్స్ అమ్మా ఇది. సో నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే పర్సంటేజ్ వద్దు అనుకుంటే డివైడెడ్ బై 100 చేయి.
పర్సంటేజ్ వద్దు, డివైడెడ్ బై 100. ఇగో ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకున్నాం. పర్సంటేజ్ కావాలి ఎందుకంటే ఆల్వేస్ దే వాంటెడ్ టు గివ్ యూ పర్సంటేజ్. ఇప్పుడు ఈ వాచ్ ఉంది చెప్పాను కదా, 4000 వాచ్ ఎంత, 4000 ఎంతకు అమ్మావు, ఒక 1000 రూపాయలు ప్రాఫిట్కి అమ్మావు. ఎంత ప్రాఫిట్ అంటే 1000 రూపాయలు ప్రాఫిట్, 1000 రూపాయలు. కానీ ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ అని అడిగాడు. ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అన్నప్పుడు అడిగినప్పుడు ఎంత మనకి ఇక్కడ డిఫరెన్స్, 1000 రూపాయలు పెరిగింది కదా, దట్ 1000 రూపీస్ బై ఇనీషియల్గా ఎంత, అది సిపి అంటాం అనమాట. అది చెప్తాను నేను అక్కడ. అది ఇక్కడ రాసుకోవాలి. అది మనం నెక్స్ట్ సమ్స్ ఉన్నాయి పర్సంటేజ్లో. ఈ 3 ఇప్పుడు నేను ఈ ఆస్పెక్ట్లో చెప్పేది ఏంటంటే, ఇలాగ క్లోజింగ్ రావాలి, స్టాండర్డ్ ఫార్ములాస్ రావాలి, పర్సంటేజ్ రావాలి కూడా మనకు రావాలి. అర్థమవుతుందా? అప్పుడు మాత్రమే నువ్వు సమ్స్లోకి వెళ్ళగలుగుతావు. అఫ్కోర్స్ నెక్స్ట్ కంటిన్యూస్లో మనకి ఆ సమ్స్ సాల్వ్ చేసేది కూడా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు అర్థమైంది కదా, 4000 వాచ్ ఎంతకు అమ్మావు, 5000కి అమ్మావు. ఇగో ఇనీషియల్గా మనకు 1000 రూపాయలు వచ్చింది. ఇనీషియల్గా ఎంత, అది కాస్ట్ ఎంత కొన్నావు, 4000. పర్సంటేజ్లో కదా కావాలండి. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. పర్సంటేజ్ కావాలంటే 100 రాసాము కాబట్టి 2 సున్నాలు 2 సున్నాలు, 3 క్యాన్సిల్ అయిపోతున్నాయి. 4 1 4 25. అంటే ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్? యాక్చువల్గా ఎంత వచ్చింది నీకు ప్రాఫిట్? 1000 రూపాయలు, 1000 రూపాయలు వచ్చింది. కానీ ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ అని అడిగాడు. మనం అది చెప్పాలంటే మనకు లాజిక్ తెలియదు. 25% వచ్చింది, 25% వచ్చింది. శాతాలు అంటాం అనమాట. ఎంత శాతం? 40 రూపాయలది 80 రూపాయలకి అమ్మాం అనుకో, డబల్ 100% వచ్చినట్టు. అలాగా సో ప్రతిదీ కూడా పర్సంటేజ్లో చెప్పడం మనం అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేయాలంటే ఈ 3 కాన్సెప్ట్స్లు మనకి బాగా యూస్ఫుల్ అవుతాయి. పర్సంటేజ్ కావాలి అంటే ఇంటూ 100, పోవాలి అంటే బై 100. స్టాండర్డ్ పర్సంటేజ్లు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకనేది ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఇక్కడ. 33%, 33% ఆఫ్ 600 లేకపోతే 660 ఏదో నెంబర్ ఇస్తాడు. దానికి సింపుల్గా ఈ ప్లేస్లో ఇది రాస్తే, అది రాయాలంటే నీకు ఇవి తెలియాలి. 50 అంటే 1/2, 25 అంటే 1/4, 12.5 అంటే 1/8, 6.2 అంటే 1/6 అలా తెలియాలి. తెలియకపోతే చేయి. Clear or not? So this is what the thing which we are going to learn in this particular class. Hope you all are understanding the class. Percentage ante ento నేర్చుకున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్. సో ఎక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా వీడియో అయితే మీకు లైక్ అయింది అనుకోండి. వీడియో అయితే లైక్ చేసుకోండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. అండ్ ఇక్కడైతే నా నెంబర్ కూడా కనిపిస్తుంది. ఫర్ కంప్లీట్ కోర్స్ డౌన్లోడ్ ఆప్షన్తో 24/7 చూసుకునేలాగా మొత్తం ఇందాక చెప్పాం కదా 120+ క్లాస్ అన్నీ కూడా చూసుకోవచ్చు మీరు. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద కోర్స్, సిహెచ్ఎస్ఎల్ ఎవరైతే కొడదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా, సిహెచ్ఎస్ఎల్ అని కాదు, రానున్న కంప్లీట్ కోర్సెస్ అంటే సిజిఎల్, ఐబిపిఎస్ క్లర్క్, పివి, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్ని కూడా మనం క్లాస్ నెంబర్ 1లో డిస్కస్ చేసాం. ఒకసారి అక్కడ కూడా చూడండి. దీని తర్వాత క్లాస్లో మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్, వాటి మీద ప్రాబ్లమ్స్, డైరెక్ట్ ప్రాబ్లమ్ అండ్ షార్ట్ కట్ అది యూస్ చేస్తాం మనం. సో అది రావాలి అంటే ఖచ్చితంగా నీకు ఇక్కడ ఈ 3 పాయింట్లు కూడా ఖచ్చితంగా ఈ 3 విషయాలు కూడా తెలిసి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం వాటికి సంబంధించిన కంప్లీట్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా, ఇంకెవరైతే చూద్దాం అనుకున్న అందరూ కూడా. అండ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియచేయండి. మరింత మంచి కంటెంట్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.